ఉగ్రవాదులు వాళ్ళ యాక్టివిటీస్ని కార్పొరేటైజ్ చేస్తున్నారన్నట్టు అనిపిస్తుంది. ఏకంగా అంటే ఇంకా హౌ సేఫ్ పాకిస్తాన్ ఇస్, నేననేది పాకిస్తాన్ కోణంలో మాట్లాడుతున్నానండి. పాకిస్తాన్కి మనకున్న పంచాయతీ వేరే, వాళ్ళ కోణంలో వాళ్ళు అక్కడ కూడా సివిలియన్స్ ఉంటారుగా, సాధారణ పౌరులు ఉంటారు. వీళ్ళు వచ్చి ఒక ఉగ్రవాద సంస్థ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో సన్నిహితంగా సంబంధాలున్న ఒక వైమానిక దళం ఏర్పాటు, రేపు వాడు ఒక రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కనిపిస్తుందా? ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు టేక్ ఓవర్ చేసిన తర్వాత, లేదా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబాన్లకి కొంత లెజిటిమసీ వచ్చింది. ఒక పక్కన మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటూనే వాళ్ళు విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దేర్ గేమ్ రైట్. ఆఫ్ఘనిస్తాన్ రిలేటివ్గా పీస్ఫుల్గా ఉన్నట్టుగానే బయట ప్రపంచానికి కనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో తప్పేం కాదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తాలిబాన్ యాక్టివిటీని, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ యాక్టివిటీని లేదా ఆ గవర్నెన్స్ని విడివిడిగా చూడలేము. మనం రెండింటినీ కలిపితే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది టెర్రరిస్ట్ రెజీమ్ అని ఇంకా మనం అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఆఫ్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో దాని గవర్నమెంట్ ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళతోటి మనకి నార్మల్ సంబంధాలే ఉన్నాయి. భారతదేశం కూడా గుర్తించింది, వాళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. దో ఇట్ ఈస్ హెడెడ్ బై తాలిబాన్. అంటే తాలిబాన్లో 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయా, 2 గ్రూపులు ఉన్నాయా, లేదా 2 ఎజెండాలు ఉన్నాయా? వాళ్ళు విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా ఉంటూ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ యాక్టివిటీస్ వేరే రకంగా ఉన్నాయా అంటే కుడ్ బి, అదొక పాసిబిలిటీ. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏ ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం? తాలిబాన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక రకంగా మాట్లాడాలి, తాలిబాన్ లీడర్స్ విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇంకొక రకంగా మాట్లాడాలి. ఐ థింక్ విత్ దట్ కేర్ మనం కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలి అనేది ఐ థింక్ దే హ్యావ్ ఎవరీ రైట్ టు డూ. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేసుకోవడానికి హక్కులు ఉంది. అంతా దాన్ని మనం అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ గవర్నమెంట్, ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఈజ్ ఎ గవర్నమెంట్. అప్పుడు దాన్ని మనం కాదు అని చెప్పేసి బయట నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అలా అనుకుంటే దేర్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అవుట్ రైట్ డిక్టేటర్షిప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిలిటరీస్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ బికాజ్ యూఆర్ ఎ డిక్టేటర్, జస్ట్ బికాజ్ యూఆర్ ఎ బ్యాడ్ గై, మీ దగ్గర మిలిటరీ ఉండకూడదు, మీకు ఈ వెపన్స్ ఉండకూడదు, మీకు విమానాశ్రయాలు ఉండకూడదు, మీకు ఎయిర్ ఫోర్స్ ఉండకూడదు అని మనం అనలేం కదా. అదే ఐ థింక్ సేమ్ థింగ్ అప్లైస్ టు ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ని మనం సపరేట్గా చూడాలి. ఆ తాలిబాన్ బైఫర్కేట్ అయిందని, ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న ఫ్యాక్షన్ వేరని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైతే ఇంకా కంటిన్యూ చేస్తున్నారో ఎస్పెషలీ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళని మనం డిఫరెంట్గా చూడాలి. ఇప్పుడు ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు దీన్ని ఫైనాన్స్ చేస్తున్నారు, ఎవరు దీన్ని కంట్రోల్ చేయబోతున్నారు అన్న దాంట్లో ఐ థింక్ వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. జనరలైజ్ చేసి తాలిబాన్లని లేబుల్ చేయటం ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఫెయిర్ అని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే సాంబశివరావు ఇక్కడ ఒక ప్రశ్న, వాళ్ళ వెనక తాలిబాన్ని రెచ్చగొట్టడం వెనక మనం ఉన్నాము అనే ఒక ఆరోపణని, అభియోగాన్ని పాకిస్తాన్ తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే జనరల్గా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అక్రాస్ ద గ్లోబ్ మనం గమనిస్తూ వస్తున్న పరిణామాలే. మనం కాబట్టి మనం బ్రహ్మాండంగా చేసిందని మనం భుజాలు చర్చుకోవడానికి లేదు. పాకిస్తాన్ అనుమానంలో ఎంత శాతం నిజమండి ఉంటుంది? దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ ఫస్ట్ వన్. ఇప్పుడు తాలిబాన్లు 2గా విడిపోయారని అనుకున్నాం. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, జస్ట్ ఫిక్షనల్లీ మనం మాట్లాడుకున్నాం, పాసిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. మేబీ ద గుడ్ సైడ్ ఆఫ్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తుంటే, వాళ్ళకి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంటే, ఆఫ్ఘన్ ప్రజల కోసం వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే, వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటే దాంట్లో తప్పేముంది? కానీ పాకిస్తాన్ ఎజెండాకి అది మంచిది కాదేమో. పాకిస్తాన్ ఎజెండాలో ఏముండాలి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థావరాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాలిబాన్లు, వాళ్ళు పాకిస్తానీ ప్రజలకు ఇబ్బంది అయినప్పటికీ
వీళ్ళ ఓవరాల్ ఎజెండాలో వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకున్నారు కదా, చానాళ్ళు వాడుకున్నారు కదా. సో ఇప్పుడు మనం గుడ్ సైడ్ ఆఫ్ తాలిబాను, బ్యాడ్ సైడ్ ఆఫ్ తాలిబాను, ఒక గుడ్ గ్రూప్ ఒక బ్యాడ్ గ్రూప్ అనే పరిస్థితిలోకి వస్తే పాకిస్తాన్ వరి ఏంటంటే ఒక గ్రూప్ని లేదా సోకాల్డ్ మోడరేట్స్ని భారతదేశం ఇటు సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇలాగే ఓవరాల్ తాలిబాన్ని భారతదేశం సపోర్ట్ చేస్తుంది అని ఎక్కడ చెప్పగలుగుతున్నారు? ఎవరో చెప్తారు వాళ్ళు? యునైటెడ్ నేషన్స్ ఫోరమ్స్లో చెప్తుంటారు. ఏమని? తాలిబాన్లకు మాకేం సంబంధం లేదండి, వాళ్ళు మా భూభాగంలో ఉన్నప్పటికీ నిజంగా దీన్ని ప్రోత్సహిస్తుంది ఇండియా, మమ్మల్ని ఏదో దెబ్బతీయడానికి, మమ్మల్ని డిస్టెబిలైజ్ చేయడానికి అని వాదిస్తారు. ఐ థింక్ బ్రాడ్గా ఈ అంశాన్ని నేను ఎలా చూస్తానంటే, ఒకప్పుడు తాలిబాన్ ఫర్ హిస్టారికల్ రీజన్స్ వాళ్ళు ఆర్మ్డ్ గెరిల్లా ఫోర్స్గా పనిచేశారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసినటువంటి అంశాలు, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసినటువంటి విధానం ఐ థింక్ ఈజ్ వెరీ మోడరేట్. వాళ్ళేమి టెర్రరిస్ట్ గ్రూప్ గాను డిక్టటోరియల్ గాను ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు. చాలా దేశాలు వాళ్ళతో సత్సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ తాలిబాన్ని ఇండియా సపోర్ట్ చేయటంలో, దో ఆ ఓల్డ్ లేబుల్ అలా ఉండిపోయినప్పటికీ ట్రాన్స్ఫార్మ్డ్ లీడర్షిప్ని సపోర్ట్ చేయటంలో తప్పేమీ కాదేమో. అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని మనం అనుకోవాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం వాళ్ళు మిలిటరీ పెట్టుకుంటానన్నా, ఏం చేసుకుంటారన్నా కానీ ఇట్స్ అప్ టు దెమ్. అది మనం ఇంటర్ఫియర్ అవడానికి అంశం కాదు, దట్స్ అప్ టు దెమ్. ఇక రెండోది, పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, అయ్యో ఒక గ్రూప్గా ఉండాల్సిన వాళ్ళు రెండుగా విడిపోతే, దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ అని ఐడెంటిఫై అయిపోతే, బ్యాడ్ గైస్ అందరూ మన వైపు ఉంటే, గుడ్ గైస్ అందరూ ఇండియా వైపు ఉంటే ప్రాబ్లం కదా మరి. కాబట్టి కంటిన్యూయింగ్ ద లేబుల్, తాలిబాన్ కొన్న లేబుల్ని కంటిన్యూ చేయడం అనేది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. డెఫినెట్గా అది మన ఇంట్రెస్ట్ అయితే కాదు. దాన్ని మనం రెండు గ్రూప్స్గా చూస్తాం, గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్గా చూస్తాం, చూడాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళని మనం మోడరేట్ ఫోర్సెస్గానే చూస్తాం. రైట్. ఒకసారి గోపాలస్వామి గారు ఇది వాళ్ళు ఏంటంటే 2026లో ఈ వైమానిక దళం అంటే వచ్చే ఏడాది ఏర్పాటు చేయబోతున్నారు. కశ్మీరు, గిల్గిత్ బాల్టిస్తాన్తో సహా మరికొన్ని ప్రావిన్సుల్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావటం అంటే కంట్లో నలుసు, పంటి కింద రాయి, చెవిలో జోరీగా, కాలి కింద మళ్ళీ ఒక ముళ్ళు లాగానే ఇవాళ ఈ టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. దీని వెనక ఖచ్చితంగా రా అనే మాట వాళ్ళు వాడుతున్నారు, కానీ ఒక రా ఒక్కటే అయి ఉండకపోవచ్చు, డీప్ స్టేట్ కూడా ఉండొచ్చుగా. అంటే డెఫినెట్గా ఎనీ కంట్రీ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ ఇట్లాంటి స్ట్రాటజీస్ చేస్తారు, రా కూడా చేస్తారు అనటంలో అంటే 100% రా ఉందా లేదా వీ కెనాట్ సే రైట్ నౌ. బట్ ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క బార్డర్ సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి అంతర్గత శత్రువులు మొన్న దురంధర్ పిక్చర్లో ఒక డైలాగ్ చూస్తాం, హమారే దుష్మన్ పాకిస్తాన్ మే నయ్యే హిందుస్థాన్ మే ఆయన ఒక డైలాగ్ కొడతాడు. సో ఇట్లాంటివన్నీ కూడా సేఫ్ గార్డ్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లాంటి స్ట్రాటజీస్ చేస్తాం, తప్పు లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే అమెరికాలో ఈ ట్రంప్ యొక్క నీతి వల్ల అక్కడ